ఎవడి మీ చింత పోయిందంటే ఎవరి పోయిందని మా చింత పోయింది అంటున్నాడు. స్తోత్రం చెప్దామా? నిజం. ఇప్పుడు మరి తిందామంటే ఆహారం లేదు కదా అంటే లేదని మరి తిందామనుకున్న ఆహారం లేదు. మనం తిందామనుకున్నప్పుడు మనలో కొన్ని చింత, కొన్ని బాధ, కొన్ని ఇబ్బందులని మనకి ఎదురవుతాయి. ఒక మాట చెప్తున్నా, ప్రభువు నమ్ముకున్న మనకి, ఆయన వెంబడిస్తున్న మనము కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు కూడా మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడవడు అన్న విధానం కలిగి మన ప్రభువులో ఒక విశ్వాసం, మనకు ఒక నిరీక్షణ అనేది నువ్వు కలిగి ఆయనలో నువ్వు నిలిచిన వాడై ఆయనలో నువ్వు నడవగలిగితే హల్లెలూయా. నిజమే. నువ్వేదైతే అనుకుంటున్నావో, ఏదైతే చేయాలనుకున్నావో, ఏదైతే పొందుకోవాలనుకున్నావో అది నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా నువ్వు ఆయన యందు నువ్వు వచ్చిన విశ్వాసము కానీ, ఆయన యందు నువ్వు వచ్చిన నిరీక్షణ కానీ నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా సిగ్గుపరచనేరదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ గ్రంథంలో పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి ఆ మహాశ్రమలను గురించి మీకెట్టుదో ఒక వింత సంభవించినని ఆశ్చర్యపడవద్దు అన్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగానంట సంతోషించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి. ఈ రోజున మనం కలుగుతున్న శ్రమలు కొంచెమే, అవి వెన్నదగినవి అంటున్నాడు ఆయన. సుబ్రహ్మ గారు అంటే మనకు మాదిరి నుంచి వెళ్ళడంతే. ఆయన పడిన శ్రమలు ఇంత అంత కాదు, నీ కొరకు నా కొరకు. హల్లెలూయా. నిజము. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయములు ఇంత అంత కూడా కాదు. చూడవచ్చు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూడండి. 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో అన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుతాం గట్టిగా. నిజము. ఏ శోధన అయినానంటే మనకి మాదిరియే తప్ప. నీ రాత్రి కాలంలో నీకు కొంత శోధన వచ్చింది, ఈరోజు దాన్ని దాటి వచ్చేసావు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో కొంత శోధన వచ్చింది, ఇప్పుడు కొంత శోధన వచ్చింది, రేపుడికి దాటిపోతున్నావు. ఒక ఆలోచన చేయాలి. క్రైస్తవుడుగా నువ్వు కలిగిన ఇబ్బందులు బట్టి కృంగిపోయే పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదు. అందుకే సొలొమోను అంటున్నాడు, శ్రమ దినాన్న కృంగిని ఎడల చేతకాని వారుగా ఉంటామంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అలాగ ఉన్నాడనుకో, కృంగిపోయాడు అనుకో, ఈ రోజున దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందుకోగలడంటారా? పొందుకోలేడండి. అందుకే దేవుని దగ్గర దేవుణ్ణి సమాధానపరిచేవాడు, దేవునితో సమాధానపరుచుకునేవాడుగా ఉన్నాడు. దేవుని దగ్గర తనతో దేవునితో ఒక సహవాసం అనేది, ఆ శ్రమలో ఒక సహవాసం అనేది ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడంట, బతుకులాడుతున్నాడు. మనం దేవుని సన్నిధి సమీపంగా ఉన్నా, దేవుని సన్నిధి మన ఎదురుగా ఉన్నా, దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నా, మనం దేవుని సన్నిధిలో చేరగలుగుతున్నామా? దేవుని బతిమలాడుకునే గలిగిన వారుగా మనం ఉన్నామా? ఒక ఆదివారం ప్రార్థన గల వారమే ఉన్నాం, అలా ప్రార్థన గల వారమే కానీ మనం ఉన్నామా? లేదంటే ఒక ఉపవాస ప్రార్థన నీలో ఉన్నదా? దేవుని సముఖంలో సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీకు బతిమలాడి దేవునితో పెనుగులాడి అనుభవం అనేది నీలో ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. నిజమండి. నీ దేవుడు ఎప్పుడు అన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి కనబడేంత స్పష్టమేది లేదు, ఆయన తెలియదంటూ కూడా ఏది లేదు. మత్తయి సువార్తలో మనం చూడొచ్చు 10:26 వచనంలో, మరుగైంది ఏది కూడా బయలుపరచబడకపోదంట. మనం ఇంట్లో గదుల్లో మాట్లాడుకుంటే వీధులు వినపడుతుంది, మిద్దె మీద మాట్లాడుకుంటే గమనించండి గదుల్లో వినపడుతుంది అని చెప్పి
వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. మన తలంపు పుట్టకముందే మన తలంపు ఎరుగున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మరి సన్నిధిని చేరి మరి మనమైతే నీవైతే దావీదు వలె మరి దేవుని సన్నిధిలో ప్రార్థించలేని స్థితి కలిగి ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే దావీదైతే ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఎవరితో దెబ్బలాడలేదు, ఎవరితో పోట్లాడలేదు, ఎవరి మీద కత్తులు వేసుకెళ్ళలేదు, గుడ్డలు వేసుకెళ్ళలేదు. ఎవరైతే మరి అతను పొంచి ఉన్నారో, ఎవరైతే అతను తరమాలని ఆలోచన కలిగి ఉన్నారు, ఎవరైతే అతని యొక్క దోసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే పురుషుకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గుర్రం మీద వెళుతూ ఉండే చెట్టుకి జుట్టును వెల్లడి ఆ చెట్టునికి వేలాడి తనకు తానే పొడుచుకుని చచ్చిపోయిన వాళ్ళు, పిల్లలు లేక బ్రతుకు దినములు గొడ్రాలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిని చేరి దేవుని సముఖంలో ప్రార్థన అనేది చేస్తూ దేవుని బతిమలాడుతూ దేవుని ఇష్టానికి దేవుని ఉద్దేశాలకు నువ్వు అప్పగించుకొని దేవుని సన్నిధి నువ్వు ఆరాధించే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు. నీ పక్షము యుద్ధమాడుతాడు. నీ శత్రువులను హతమారుస్తాడు. నీ శత్రువులను నీకు విడిపిస్తాడు. అప్పు రోగాల నుంచి విడిపిస్తాడు. సమస్యల నుండి విడిపిస్తాడు. గొప్ప ధైర్యం నీలో పుట్టిస్తాడు. దేవుని యొక్క మహాకృప నీతో కూడా ఉంచుతాడు. ఈ కీర్తన గ్రంథము ఆ సందర్భం ఏంటంటే, ఎంతవరకు నీవు నన్ను చెప్పండి కరుణింపక ముందు అన్న మాట సందర్భముగా మరి రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కరుణింపుగా ఉండే దేవుడు మాత్రము కాదు, వారైనా మరుస్తుందేమో నేను మరవనంటున్నాడు. హల్లెలూయా. చెడు విషయంలో శోధింప నేరుడు. నీకు కలిగే ప్రతి శోధనను బట్టి అగ్ని వంటి శోధన అంటారు. నేను పాట పాడాను కదా, అగ్ని వంటి మహాశ్రమలు నన్ను ఆవరించిన అగ్ని బలం ఆహ్లాదముగా మార్చి నన్ను నడిపించిన. అగ్ని వంటి మహాశ్రమలు నన్ను ఆవరించగా అగ్ని బలం ఆహ్లాదముగా మార్చి నన్ను నడిపించెను. నజరేయుడు నా యేసయ్యా, నజరేయుడు నా యేసయ్యా, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేని విషయంలో చింతించవలసిన అవసరం లేదు. ఆయన యందు మన విశ్వాసం కలిగి ఒక నిరీక్షణ అనేది మనం కలిగి ప్రభువులో మనం ముందు కొనసాగుతూ ఉంటే, కుటుంబంలోనైనా సంఘంలోనైనా అయ్యా మనం చేయవలసిన పనుల్లోనైనా వ్యాపారంలో ఏ విషయంలోనైనా ఎటువంటి లోటు ఉన్నా ఆ లోటులన్నీ తీర్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఈ రాత్రి నా మట్టుకైతే సంఘ పరిధుల విషయంలో, సంఘం విషయంలో, అయా కుటుంబంలో కావు సంఘంలో ఎటువంటి కొరతలు ఉన్నాయో మరి కొరతల విషయం సాతాను కొన్ని విషయాల్లో కలిపిలు పెడుతున్నప్పటికి కూడా నేను మాత్రము చింతించను. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగినడు, మాట ఇచ్చాడు. ఆయన నేను స్థిరపరుస్తాను అన్నాడు. పలానా పరిచర్య ఇలాగా చేయాలని చెప్పి మాట్లాడిన దేవుడు, పిలిచినోడు నమ్మదగినోడు. మరి ఎవరినైతే సమకూరుస్తాడు, నడిపిస్తాడో, ఏ విధంగా మనల్ని వాడుకుంటాడు అనేది ఆయనకు తెలుసు. ఆయన తెలియదంటే ఏది లేదు. సమస్తము కూడా ఆయన జరిగించగలిగిన దేవుడు. హల్లెలూయా. చేయగలిగిన వాడు ఆయన, ఇవ్వగలిగిన వాడు కూడా ఆయనే. ఆయన చేతుల్లో మనం ఉన్నప్పుడు ఆయనే మనలను నిలబెడతాడు, వాడుకుంటాడు, సమృద్ధిని ఇస్తాడు. ఆయన మరి నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అన్నాడు అబ్రాహాముతో. హల్లెలూయా. నిజమే, ఆయనకి సాధ్యం కాదు ఏది లేదు. సమస్తం కూడా ఆయనకి సాధ్యమే. అటువంటి దేవుడిని మనం విడవకూడదు. నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రార్థనలో దావీదులాగా మనం గడపడానికి ప్రభుత్వమునిచ్చి దావీదుకి ఇచ్చిన విజయాలు మరి మనకు కూడా దేవుడు అనుగ్రహించి ఆయన కృప సమృద్ధి మనకు అనుగ్రహించిన దాకా
ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా